హాయ్ మాస్టర్స్. రోజుకొక మంచి మాటలో ఈరోజు ఒక యోగి ఆత్మకథ 62వ రోజు విందామండి. ఈరోజు ముకుందుడు సన్యాసం తీసుకోవటం గురించి చెప్పుకుందాం. గురుదేవ, నేను బెంగాల్ నాగపూర్ రైల్వేలో నిర్వాహక ఉద్యోగానికి ఒప్పుకుంటే బాగుంటుందని నాన్నగారు ఎంతో ఆత్రంగా ఉన్నారు. కానీ నేను వద్దని ఖచ్చితంగా చెప్పేశాను. స్వామి, మీరు నాకు సన్యాస దీక్ష ఇవ్వగలరా అని ఆశగా అర్థిస్తూ మా గురుదేవుల వైపు చూశాను. వెనుకటి సంవత్సరాల్లో నేను ఇదే కోరినప్పుడు ఆయన నా నిశ్చయం ఎంత దృఢమైందో పరీక్షించడానికి దాన్ని నిరాకరించారు. అయితే ఈనాడు కరుణార్థ దృష్టితో చిరునవ్వు కూడా నవ్వారు. అలాగేనైనా చాలా మంచిది, రేపే నీకు సన్యాస దీక్ష ఇస్తాను అంటూ ప్రశాంతంగా ఇంకా ఇలా అన్నారు. నువ్వు సన్యాసం తీసుకోవాలన్న కోరిక విడవకుండా ఉన్నందుకు నాకు సంతోషంగానే ఉంది. నువ్వు దేవుణ్ణి నీ వేసవి అంటే నీ పడుసుతనం అతిథిగా ఉండమని ఆహ్వానించకపోతే నీ జీవితపు చలికాలం అంటే ముసలితనంలో ఆయన నీ దగ్గరికి రాడు అని తరచుగా లాహిరి మహాశయులు అనేవారు. ప్రియ గురుదేవ, పూజనీయులైన మీ మాదిరిగానే నేను కూడా సన్యాసిగా ఉండాలన్న కోరికను ఎన్నడూ విడిచిపెట్టలేను అంటూ అపారమైన అభిమానంతో ఆయన వైపు చూసి చిరునవ్వు నవ్వా. పెళ్లి కాని వాడు దైవ సంబంధమైన వాటి కోసం ఆరాటపడతాడు. ఆయన ఎలా సంతోషపెట్టాలని కూడా చూస్తాడు. కానీ పెళ్ళైన వాడు ప్రాపంచిక విషయాల గురించి ఆరాటపడతాడు. తన పెళ్ళాన్ని ఎలా సంతోషపెట్టాలని చూస్తాడు. ఒక రకమైన ఆధ్యాత్మిక శిక్షణ పొందిన తరువాత పెళ్లి చేసుకున్న మా స్నేహితుల్లో చాలామంది జీవితాల్ని నేను విడమరి చూశాను. వాళ్ళు లౌకిక బాధ్యతల సముద్రంలో ప్రయాణం మొదలుపెట్టి గాఢంగా ధ్యానం చేయాలని చేసుకున్న తీర్మానాలని మర్చిపోయారు. జీవితంలో దేవుడికి రెండో స్థానం కేటాయించడం అనేది నా ఊహకందని విషయం. చడీ చప్పుడు లేకుండా జన్మాంతరాల్లో మనిషికి తన కానుకలు కురిపిస్తూ సృష్టి మొత్తానికి ఏకైక స్వామి అయిన వాడు ఆయనే కదా. ఆ కానుకలకు ప్రతిగా మానవుడు ఆయనకి ఇవ్వదగిన కానుక ఒకే ఒకటి, అదే తన ప్రేమ. దాన్ని ఇవ్వటానికైనా మానవుడికైనా అతనికి అధికారం ఉంది. సృష్టిలో అణువణువున ఉన్న తన ఉనికిని గోప్యంగా కప్పి ఉంచడానికి అంతులేని శ్రమ తీసుకోవటంలో సృష్టికర్తకు ఒకే ఒక ఉద్దేశం, ఒకే సున్నితమైన కోరిక ఉండి ఉంటుంది. మానవుడు స్వతంత్ర సంకల్పంతో మాత్రమే తనను అన్వేషించాలని, సర్వశక్తివంతమనే ఉక్కు పిడికిలని నమ్రత అనే ముసుగులో మరుగుపరచలేదు ఆయన. ఆ మర్నాడు నా జీవితంలో ఎన్నటికీ మరుపురాని రోజు. నాకు బాగా గుర్తున్నటువంటి ఆహ్లాదకరమైన ఆ రోజు గురువారం, 1915 జూలై నెల. కాలేజీలో నేను పట్టభద్రునైన కొద్ది వారాలకే శ్రీరాంపూర్ ఆశ్రమం లోతట్టు బాల్కనీలో గురుదేవులు ఒక తెల్లటి కొత్త పట్టుబట్టను కాషాయపు వన్నె అద్దకం రంగులో ముంచారు. సన్యాసులు కట్టుకునే బట్టలకు సాంప్రదాయకంగా వాడే వన్నె ఇది. బట్ట ఆరిన తరువాత సన్యాసి పరిధానంగా గురుదేవులు దాన్ని నాకు కప్పేశారు. ముకుంద, ఒకనాటికి నువ్వు పడమటి దేశాలకు వెళ్తావు. అక్కడి వాళ్ళు నీకు పట్టుబట్టను కప్పుతారు. అందువల్ల మామూలుగా అందరూ కట్టుకునే నూలు బట్టకు బదులు గుర్తుగా నీ కోసం ఒక పట్టుబట్ట ఎంపిక చేశాను అన్నారు. భారతదేశంలో సన్యాసుల పేదరికాన్ని ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి పట్టుబట్ట కట్టుకున్న స్వామి కనిపించడం అరుదు. అయితే చాలామంది యోగులు పట్టుబట్టలు కట్టుకోవటానికి కారణం అది నూలు బట్ట కన్నా ఎక్కువగా శరీరంలోని కొన్ని సూక్ష్మ విద్యుత్ ప్రవాహాలని
సంరక్షించగలిగి ఉండటమే. ఈ తతంగాలన్నీ నాకు గిట్టవు అన్నాడు శ్రీ యుక్తేశ్వర గారు. విద్వత్ కర్మకాండల రీతిలో నీకు సన్యాస దీక్ష ఇస్తాను అన్నారు. వివిధిష అనే సాంగోస్పాంగ సన్యాస దీక్షలో అగ్నికార్యం కూడా ఒకటి ఉంటుంది. ఈ ప్రక్రియలో ప్రతీకాత్మకంగా అంత్యక్రియలు జరుగుతాయి. శిష్యుడి భౌతిక కాయం మరణించినట్లు, దాన్ని జ్ఞానజ్వాలలో దహనం చేసినట్టుగా పరిగణిస్తారు. కొత్తగా దీక్ష ఇచ్చిన సన్యాసికి ఒక మంత్రం కూడా ఉపదేశిస్తారు. ఉదాహరణకు, ఈ ఆత్మ బ్రహ్మ అంటే అయాం ఆత్మ అని కానీ, నువ్వే అది అంటే తత్వమసి అని కానీ, ఆయనే నేను సోహం అని కానీ చెప్తూ ఉంటారు. అయితే శ్రీ యుక్తేశ్వర గారు నిరాడంబరత ప్రియులు కనుక లాంఛనప్రాయమైన కర్మకాండలన్నీ కట్టిపెట్టి నన్ను ఒక కొత్త పేరు ఎన్నుకోమని మాత్రమే అన్నారు. నీకు నువ్వే ఎన్నిక చేసుకునే హక్కు ఇస్తా అన్నారు చిన్నగా నవ్వుతూ. ఒక్క క్షణం ఆలోచించి, యోగానంద ఈ పేరుకు అర్థం యోగం ద్వారా పొందే ఆనందం అని చెప్పాను. తథాస్తు. ముకుందలాల్ ఘోష్ అనే కుటుంబ వ్యవహార నామం విడిచి ఇక నుంచి నిన్ను సన్యాసాశ్రమ సాంప్రదాయంలో గిరిశాఖకు చెందిన యోగానందుడిగానే పిలుస్తారు నాయన అన్నారు. శ్రీ యుక్తేశ్వర గారి ముందు నేను మోకరిల్లి ఆయన నా కొత్త పేరు పలకటం మొట్టమొదటిసారిగా వింటున్నప్పుడు నా హృదయం కృతజ్ఞతతో పెళ్ళుబికిపోయింది. ఆనాటి కుర్ర ముకుందుడు ఒకనాటికెప్పటికో స్వామి యోగానందగా పరివర్తన చెందాలని ఎంత ప్రేమగా, ఎంత శ్రమకూర్చి హైరాణ పడ్డారు. ఎంతగానో ఆనందభరితున్నాయి. స్వామి శంకరాచార్యుల వారి సుదీర్ఘ సంస్కృత స్తోత్రాలు కొన్ని వెంటనే శ్లోకాలు చదివాను. ప్రతి స్వామి భారతదేశంలో నిరంతర కాలంగా ప్రశంసలు అందుకుంటూ వస్తున్న సన్యాస మఠానికి చెంది ఉంటాడు. కొన్ని శతాబ్దాల కిందట శంకరాచార్యుల వారు దీన్ని పునర్వ్యవస్థీకరించి మఠంనాయ మహాశాసనం ద్వారా ఇప్పుడున్న రీతిలోకి మార్చారు. ఆనాటి నుంచి పూజనీయులైనటువంటి మఠాధిపతుల ప్రతి ఒక్కరికి కూడా పరంపరాగతంగా జగద్గురు శంకరాచార్య అని బిరుదుంటుంది. దీనికి ఆధిపత్యం వహిస్తూ వస్తుంది. ఈ సన్యాస మఠంలో చాలామంది, బహుశా 10 లక్షల మంది స్వాములు కూడా ఉంటారు. అందులో ప్రవేశించడానికి వారు పాటించాల్సిన నియమం సన్యాసులైన వారి దగ్గరే దీక్ష తీసుకోవటం. ఈ ప్రకారంగా సన్యాస మఠంలోని స్వాములందరూ కూడా గురు సార్వభౌములైన ఆది అంటే మొట్టమొదటి శంకరాచార్యుల వారి నుంచే తమ ఆధ్యాత్మిక పరంపర మొదలైనట్లుగా భావిస్తారు. వీరు పేదరికాన్ని అంటే వస్తు సంపద పట్ల నిర్వికారంగా, బ్రహ్మచర్యాన్ని, మఠాధిపతి పట్ల విధేయతను పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. క్యాథలిక్ క్రైస్తవుల మఠంనాయ పద్ధతులు కూడా చాలా విధాల అంతకన్నా ప్రాచీనమైన భారతీయ సన్యాస పద్ధతులను పోలి ఉంటాయి. ప్రతి స్వామి తన కొత్త పేరుకు చివర మఠంలోని 10 ఉపవిభాగాల్లో ఒకదానితోనూ తనకున్న ఉపచారిక సంబంధాన్ని సూచించే పదం ఒకటి చేర్చుకుంటాడు. ఈ దశనామి విభాగాల్లో ఒకటి గిరిశాఖ. శ్రీ యుక్తేశ్వర గారు వారి వల్ల నేను ఈ శాఖకు చెందిన వాళ్ళమే అయ్యాం. తక్కిన శాఖల్లో కొన్ని సాగర అంటే సముద్రం, భారతి అంటే భూమి, పురి అంటే ప్రదేశం, సరస్వతి ప్రకృతి జ్ఞానం, తీర్థ అంటే పుణ్యస్థలం, అరణ్య అంటే అడవి శాఖలుగా ఉంటాయి. సాధారణంగా ఆనంద శబ్దంతో అంతమయ్యే స్వాముల సన్యాసాశ్రమం నామం ఒకానొక నిర్దిష్ట మార్గంలో, స్థితిలో లేదా ఒక దివ్య విశిష్టత ద్వారా మోక్షం సాధించాలన్న ఆశయాన్ని సూచిస్తుంది. ప్రేమ, జ్ఞానం, వివేకం, భక్తి, సేవ, యోగం వంటివి ఆ దివ్య విశిష్టతలో కొన్ని.
స్వాముల నామాలు ప్రకృతితో సామరస్యాన్ని కూడా సూచిస్తుంది. మానవజాతికి అంతకీ నిస్వార్థంగా సేవ చేయాలని, వ్యక్తిగత సంబంధాలని, ఆకాంక్షలను విడిచిపెట్టాలని ఏర్పరచుకున్న ఆదర్శం వల్ల చాలామంది స్వాములు భారతదేశంలో కానీ, అప్పుడప్పుడు విదేశాల్లో కానీ మానవ సేవలోనూ, విద్యా సంబంధమైన కార్యకలాపాల్లోనూ చురుకుగా పాల్గొంటూ ఉంటారు. కుల, మత, వర్గ, వర్ణ, లింగ, జాతి విద్వేష దురభిమానాలన్నింటినీ విడిచిపెట్టి స్వాములు మానవ సౌభ్రాత్ర నియమాల్ని పాటిస్తారు. కేవలం పరబ్రహ్మైక్యమై అతని లక్ష్యం నేను ఆయనే అన్న భావనతో జాగ్రత్త చైతన్యాన్ని, సుప్త చైతన్యాన్ని నింపుకొని సంతుష్ణ మనస్కుడై ఈ ప్రపంచంలో విహరిస్తాడు. కానీ ఈ ప్రపంచానికి చెందడు. అప్పుడే అతనికి స్వామి అన్న బిరుదు సార్థకమవుతుంది. స్వ అంటే ఆత్మ, దాంతో ఐక్యం కావటానికి యత్నించేవాడే స్వామి. మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ఉపసంహరించుకుందాం. తిరిగి మరికొన్ని విశేషాలతో రేపు కలుసుకుందాం. ఓకే ఓకే. ఇట్లా మీ రామిరెడ్డి మానసరారు. థ్యాంక్ యూ.